సబ్జెక్ట్ కరెక్షన్ గజపతి షెకావత్ గారికి తెలుగు భాష కూడా వచ్చు. ఆయన తెలుగులో కూడా మాట్లాడతారు. ఈ మధ్య నేను ఎక్కడ చూశాను, పోలవరం వచ్చినప్పుడు చక్కగా తెలుగులో మాట్లాడారు ఆయన. సో ఆయనకి ఇక్కడ పరిస్థితులు, వాతావరణము, మిగతా వాటి మీద కూడా చక్కటి అవగాహన. కాబట్టి అంత ఆషామాషిగా సీట్ల ఎంపిక కానీ అభ్యర్థుల ఎంపిక కానీ జరిగి ఉండదు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎక్సర్సైజ్ చేసిన తర్వాతే వాళ్ళు సీట్లు కేటాయించుంటాయి. ఇక మీరు దళితుడు అనే మాట బద్దులకు సంబంధించి తర్వాత భగవద్గీత లేకపోతే అన్నప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు చాలా. మేము గతంలో ఎస్సీ ఎస్టీ కేసు చేసినప్పుడు ఒకప్పుడు మేము ఒక డిఫెన్స్ తీసుకునేవాడు. అదేంటంటే ఈ సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చర్చ్ గోయింగ్ అయితే జనరల్ గా వాళ్ళు క్రిస్టియన్స్ కింద ట్రీట్ చేయమనేవాళ్ళం, ఎస్సీ ఎస్టీ కాదనేవాళ్ళం. కోర్టులు కూడా ఆ రకంగా బిలీవ్ చేసి ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కొట్టేసి. అయితే ఈ మధ్య సుప్రీంకోర్టు తీర్పుల్ని కొంత అంటే స్క్రూ స్ట్రైట్ చేశాం. చర్చ్ గోయింగ్ ఇస్ నాట్ ది క్రైటీరియా దట్ దే ఆర్ టర్మ్డ్ as క్రిస్టియన్స్. కాబట్టి చర్చికి వెళ్ళడం తప్పు కాదు. మీరు నేను ఏ హిందూ అయినా కూడా చర్చికి వెళ్ళొచ్చు, అదే ముస్లిం అయినా ఏమంటామంటే మసీదు కూడా మనం వెళ్ళొచ్చు. అంత మాత్రమే మనం మతం మారినట్లు కాదు. కాకపోతే ఆ ఫెయిత్ మీద వాళ్ళకి కొంత విశ్వాసం ఉండి ఉండటం వల్ల వాళ్ళు వెళ్ళొచ్చు. కాబట్టి దే కెనాట్ బి టర్మ్డ్ as క్రిస్టియన్స్ అని. అయితే ఇక్కడ ఇవాళ రోషన్ విషయం ఇతను రైట్ చేసిందంటే ఈజ్ ఎ పాస్టర్ అని. అంటే ఇప్పుడు మనకు ఒక అతను ఉన్నాడు అండి, ఇప్పుడు ప్రస్తుతానికి కామెడీ కింగ్ అయిపోయాడు, కేఏ పాల్. అతను పాస్టర్ కాదు, క్రిస్టియానిటీ శాంతి దూత. క్రిస్టియానిటీ ఎంబ్రేస్ చేసుకోలేదు, కానీ ప్రపంచం మొత్తం క్రిస్టియానిటీ గురించి ప్రచారం చేస్తారు. కాబట్టి మరి ఎవరెవరు ఎందుకు ఏంటో మనం చెప్పలేము. అతను ఈ స్టిల్ కన్సిడర్డ్ యాజ్ హిందూ. కానీ ఈయన అట్లా కాదు, ఇతను పాస్టర్ అంటే అట్లా కుదరదు. మళ్ళీ ఇతను శాంతి ప్రబోధకుడు. పాస్టర్ కూడా దే ఆర్ కన్వర్టెడ్ అండి. వాళ్ళు కూడా ఏంటంటే మతం మార్చి తర్వాత వెళ్తారు. వాళ్ళు బేసికల్ గా వాళ్ళ కులం వచ్చేటప్పటికి మళ్ళీ ఈ కాపు, ఈ రెడ్డు, కమ్మ అని ఉంటాయి. బ్రాహ్మణ క్రైస్తవుడు. శర్మిల గారి హస్బెండ్ ఉన్నాడు బ్రాహ్మడు. కరెక్ట్. కాబట్టి దానికి అక్కడ వాళ్ళు డబుల్ బెనిఫిట్ తీసుకోవచ్చు. అందుకే సుప్రీంకోర్టు